హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చికెన్ ఫ్రైని అయితే చేశాను. చికెన్ పీసెస్ అయితే స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా బాగుందండి ఈ ఫ్రై. ఒక్క చుక్క నీళ్లు కూడా పోయకుండా ఫ్రై అయితే భలే అయిందండి. ఈ ఫ్రై ఎలా చేశానో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని మంచిగా 2-3 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం ధనియాల పొడి, ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకొని దీనినైతే 2 గంటలు నాననివ్వాలి. అప్పుడే చికెన్ ఫ్రై జ్యూసీగా స్మూత్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న చికెన్ని ఇప్పుడు 2 గంటలు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. 2 గంటల తర్వాత చికెన్‌కి మసాలా అయితే బాగా పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఆనియను, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి ముక్కలనైతే వేసుకొని ఒకసారి కలిపి బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్ ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపును వేసి ఒకసారి కలిపి ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసి బాగా కలపండి. చికెన్ని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి, చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ అంతా ఉడికిపోతుంది. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం అయిపోయి కర్రీ పైన కొంచెం నూనె పైకి తేలే వరకు మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం గరం మసాలానైతే యాడ్ చేసుకుంటాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా. మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఈ మసాలాతోనే ఈ కర్రీకి అయితే మంచి టేస్ట్ వచ్చింది. ఈ మసాలా ఎలా చేయాలో ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ మసాలా అంతా చికెన్కి మంచిగా పట్టేలాగా 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత చికెన్కి అయితే మసాలా బాగా పట్టింది. చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది. చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఫ్రైని ఎంజాయ్ చేయటమే. అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఈ కర్రీ ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. ఒక్క చుక్క నీళ్లు కూడా పోయకుండా ముక్క ఎంత స్మూత్గా ఉడికిందో. ఈ ఫ్రై అన్నంలోకి ఇలాగే తిన్నా లేదా ఏదైనా రసం కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది. ఇంత సింపుల్గా చేసుకున్న ఈ చికెన్ ఫ్రై మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.